లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. ఇది ఇది కేసి అవతల గుద్దినట్టు లారీ గుద్దినట్టు మేము సేఫ్ అయినాం, లేకపోతే ఎక్కడ పడిపోయేవాళ్ళం. అక్కడి నుంచి ఆ కథలో మేము నిద్రలో లేచేసరికి అంతా లోపలని అన్నీ అనువదిలేసాం. ప్యాంటు డబ్బులు అన్నీ మొత్తం దాన్ని వదిలివేసి వాచ్ అలాట్మెంట్ అలారం వచ్చేసింది. పిల్లలంతా పైన ఫోన్ చేశారు. ఇక్కడ దూకడం ఈ లోపల క్లీనర్ వచ్చాడండి. క్లీనర్ రావడంతో చాలా క్లీనర్ భగవంతుడు బతికించాడు. మన సౌండ్తో కొట్టి గ్లాస్ పగలు కొట్టేసి ఎగ్జిట్ ఓపెన్ చేశాడు. అది దూకేసరికి కొద్ది కాలు ఇది బస్సులు మొత్తం ఫుల్ ఉందా? బస్సు ఫుల్ ఉంది. ఎంతమంది ఉన్నారు బస్సులో? మొత్తం 36 మంది ఉన్నారు. అందరూ బయటకు వచ్చారా? బస్సు అందరూ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారండి. సేఫ్ అయ్యారు. మేమందరం కూడా మేము ముగ్గురు పిల్లలు, మా సిస్టర్, నేను, మా డాక్టర్ వాళ్ళు, తమ్ముడు కూతురు అందరూ సేఫ్ అయ్యాము. నాన్న ఏదో దేవల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. చిన్న గాయాలు కాదు. ఎక్కడెక్కినారు మీరు బస్సు? నెల్లూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినారు? నెల్లూరు నుంచి హైదరాబాద్. ఏం జరిగిందన్న? బస్సు బాగా వస్తుంది, అందరం బాగా వస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్ కట్ అయ్యే టైంలో లారీ వచ్చి కొట్టేసింది. ఎంతమంది ఉన్నారు బస్సులో? నా ఎంత అని తెలియదు. 20 మెంబర్స్ పైన ఉంటారు. పిల్లలు ఉన్నారు. అంటే ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉన్నారా మీరు? ఆటోమేటిక్గా చాలా మంది నిద్రలో లేరు, అందరూ చూస్తున్నారు. నేను నిద్రలో లేను, కానీ నేను కొట్టడం ఏంటంటే ఎగురు వచ్చి ఒక 100 మీటర్స్ దాకా లాగులో పడిపోయాను. పడటం నాకు కాలు కాల్చినడంతో నేను చేతులతో దోగాడుకుంటా పక్కనైతే బస్సు అంటుంది కదన్నా. ఎంతమంది ఎట్లా వచ్చినారు బయటికి? పక్కన ఏరియా బస్సు పేరు తెలియదన్నా వచ్చి పాపం అద్దాలు పగలగొట్టి తీశారు. పాపం తీశారు. మా క్లీనర్కి అయితే ఆ అబ్బాయికి ఏం కాలే. అబ్బాయి కూడా వచ్చి లగేజ్ అంతా తీసి బాగా తీసాడు. తర్వాత ఫైర్ ఎత్తుకున్నది బస్సు. బస్సులో ఉన్నారా లారీలో ఉన్నారా? నేను బస్సులో. ఎక్కడ జరిగింది కరెక్ట్? అది నాకు ఊరు లేదు. ఎలా ఇది ఎంతమంది కరెక్ట్గా తెలియదు. ఎవరైనా చనిపోయినారా? డ్రైవర్ చనిపోయాడు అంటున్నారు, నాకైతే తెలియదు.
మీ నాన్న పేరు ఏం పేరు? పైన ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు పైన నేను ప్లేన్ బస్సులో కూర్చోండి సైడ్ బ్లాస్ట్ సో ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బస్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. కానీ all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఆల్ ది ఇంజరీ ఉన్న ప్యాసింజర్స్ దే హ్యావ్ బీన్ సేఫ్లీ మూవ్ టు BGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. దేర్ బాడీస్ ఆర్ also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo మేము ఉంచాము. RFSNL and FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల అవి ఉండొచ్చు, కానీ అది RFSL అండ్ FSL టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫ్రమ్ నౌ. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.